అయ్యారు. గొడ్డు చలి, జోరు వర్షం, మందు టెండర్లను తట్టుకోలేక ఈ సభలో మాట్లాడేంత అర్హత ఉందని నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఇంతమంది హేమాహేమీలు సిద్ధాంతకర్తలు పొలిటికల్గా చాలా పెద్దవాళ్ళు అంతా ఉన్నారు. అయితే నాకు ఒక అనిపించింది, మరి నాకు నన్ను తగ్గించుకోవడం ఎందుకు, సామాన్యులకి నేను రిప్రజెంటేటివ్ అనుకుని చాలామంది సామాన్యులు ఉన్నారు, ఇష్టం లేకుండా ఇక్కడ బతుకుతున్న వాళ్ళు, లేకపోతే వాళ్ళ అభిప్రాయాలు బయటికి చెప్పలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ రిప్రజెంటేటివ్ నేను అనేసుకొని మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు నాకు మోడీషా హఠావా అన్నారు, బీజేపీ హఠావా అసలు ఎందుకని లేదో తెలియదు నాకు. బీజేపీ కూడా హఠాయించాలని నాకు కోరిక. ఎందుకు బీజేపీని హఠావో నా వరకు నాకు, ఎందుకంటే చాలామంది పెద్దలు చాలా విషయాలు చెప్పారు. ఆ విషయాలు నాకు నిజంగా తెలియదు. నాకు తెలిసిన విషయాలు ఏంటంటే, ఇవాళ భారతదేశంలో మహిళలకు కానీ, దళితులకు కానీ, లేకపోతే మైనారిటీస్కి కానీ ఎవరికి ఒక ఇది లేదు. వాళ్ళ మీద రోజు దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళని ఆపే శక్తి లేదు ఎవరికి. మొన్న మణిపూర్లో అంత జరిగితే పార్లమెంట్లో 70 రోజుల తర్వాత అడగమంటే మాట చెప్తానికి కూడా వాళ్ళు లేకుండా ఎదురు దాడి చేయడం మొదలెట్టారు. ఇది మన ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామో ఎక్కడ ఉన్నామో అర్థం కావట్లేదు. అట్లాగే షెకావత్ గారు రైతు ఉద్యమం 740 మంది పోయేదాకా వాళ్ళు మాట్లాడలేదు పార్లమెంట్లో, దాన్ని వెనక్కి తీసుకోలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. మాకు సినిమా వాళ్ళగా పద్మావతి అనే సినిమా వచ్చింది 7 ఏళ్ళ కింద. ఆ సినిమా ఏదో బీజేపీకి ఎగెనిస్ట్గా ఉందనుకుని వాళ్ళు ఎంత దూరం వెళ్ళాలంటే, ఒక ఎంపీ గారు మాట్లాడతారు. ఒక ఎంపీ గారు మన హైదరాబాద్ స్టేట్లో, మేము తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యే గారు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ తాలూకు లేడీస్ అందరూ, ఆడవాళ్ళు అందరూ చెడిపోయినాడు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. టీవీలో లైవ్లో ఇచ్చారు స్టేట్మెంట్. అన్ఫార్చునేట్గా ఏంటంటే ఏ రాజకీయ పార్టీలు దాన్ని ఖండించలేదు. ఆ బీజేపీ ఇవాళ కూడా అనలేదు, వాళ్ళు కూడా ఖండించలేదు. ఈ రోజు కూడా ఖండించరు. వాళ్ళు మన మహిళా బిల్లు తీసుకొచ్చేసి మేము ఆడవాళ్ళని ఉద్ధరిస్తున్నామని చెప్తారు. అటువంటి బీజేపీ మాకు కావాలా? నాకు అక్కర్లేదు. ఓ సామాన్యుడిగా నాకు ఇలాంటి బీజేపీ నాకు అక్కర్లేదు. ఆడవాళ్ళని గౌరవించిన బీజేపీ నాకు అక్కర్లేదు. దళితుల్ని గౌరవించిన బీజేపీ నాకు అక్కర్లేదు. తెలుగు ప్రజలకు అన్యాయం చేసిన బీజేపీ నాకు అక్కర్లేదు. ఇక్కడ విభజన హామీలు అమలుపరచకుండా ఇవాళ ఉన్న స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తూ ఉంటారు, ఉన్న పోలవరాన్ని కంప్లీట్ చేయకుండా ఉంటారు. అక్కర్లేదు, ఇటువంటి వాళ్ళు అక్కర్లేదు నాకు. ఇంత మోసం చేసేవాళ్ళు నాకు అక్కర్లేదు అని సామాన్యుడు చాలామంది అనుకుంటున్నారు. వాళ్ళలో నేను ఒకటి. ఇకపోతే ఇక్కడ చిన్న సమస్య ఉంది. నాకు రాఘవ్ గారు కూడా చెప్పారు, శీలం గారు కూడా చెప్పారు. ఇక్కడ బీజేపీ లేదు, బీజేపీ హఠావో అక్కర్లేదు, బీజేపీ రానివ్వరు. తెలుగు ప్రజలు చాలా గొప్పవాళ్ళు. అయితే అన్ఫార్చునేట్గా మనకున్న వేరే నాయకులు ఉన్నారే, వాళ్ళందరూ బీజేపీ అని ముసుగు లేదు వాళ్ళకి. బీజేపీ ముసుగు లేకుండా అంతా బీజేపీ వాళ్ళు. 25 మంది సాగిలు పడిపోతూ ఉంటారు. ఏ పార్టీ గెలిచినా అంటే వెళ్ళిపోతారు. సో వాళ్ళని ఏం చేయాలి? మనం ఎవరు హఠావు ఆల్రెడీ తెలుగు ప్రజలు బీజేపీని రానివ్వరు, అంత మటు గ్యారంటీ. మరి ఉన్న వాళ్ళంతా అదే వెళ్ళిపోతున్నారు కదా, మనం ఏం చేయాలి? ఏమో తెలియదు. సో ఇంతమంది మేధావులంతా మీటింగ్ పెట్టారు కాబట్టి బీజేపీని అయితే హఠాయించాలి. ఎలా హఠాయించాలి మీరంతా ఆలోచించి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.